హలో గైస్. హలో గైస్. ఈరోజు మన వీడియో డిస్కషన్ వచ్చేసి పంజాబ్ టీమ్ అనాలిసిస్. ఇది మా ప్రాబబుల్ 11 అండి. నీకేమనిపిస్తుంది విశాల్? పాజిటివ్స్ ఏముంటాయి అనుకుంటున్నావు? యాజ్ ఎ టీమ్ చూసుకుంటే లైక్ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్ ఉంది. సో, నా ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ టాప్ 3 ప్రియాంచార్య, ప్రభ్ సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్. లైక్ లాస్ట్ ఇయర్ మనం చూసాం ప్రియాంచార్య, ప్రభ్ సిమ్రన్ ఏం చేశారు, లైక్ ఆల్మోస్ట్ లైక్ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఫర్ ట్రావిస్ షేక్ కదా. సో, అదొకటి పాజిటివ్ ఉంది. నువ్వు ఓన్లీ బ్యాటింగ్ అంటున్నావు. ఒకసారి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చూడు. వాళ్ళకున్న ట్రయో ఫాస్ట్ బౌలింగ్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ ఐపీఎల్. ఫెర్గసన్ అయితే ఏంటి, ఎన్సన్ అయితే ఏంటి, హర్షదీప్. హర్షదీప్ అండ్ ఎన్సన్ మంచి స్పెల్ వేయగలిగితే మిడిల్ ఓవర్స్లో ఫెర్గసన్ చూసుకోగలుగుతాడు. నువ్వు వాళ్ళ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నౌ దే హ్యావ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ చహల్ ఇన్ దేర్ బౌలింగ్. సో అది లైక్ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ వాళ్ళకి. యాక్చువల్లీ ఇప్పుడు చెహల్ గురించి నువ్వు ఎట్లాగో మాట్లాడినావు కాబట్టి నేను ఒక నెగిటివ్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ. లైక్ చెహల్ చాలా మంచి స్పిన్నర్ వాళ్ళ టీంకి. బౌలింగ్లో చాలా యాడ్ అవుతుంది. కానీ వాళ్ళకి సెకండ్ స్పిన్నర్ లేడు ఒకటి. వాళ్ళకున్న సెకండ్ స్పిన్నర్ ఆప్షన్స్ ఏదర్ హర్ప్రీత్ బ్రార్ ఆర్ లేకపోతే కలని. వీళ్ళు అటు కంప్లీట్ సెకండ్ మంచి స్పిన్నర్ ఆప్షన్ లాగా లేదు, అట్లా ఆల్రౌండర్ ఆప్షన్ లాగా చూసుకుందామన్నా అంత రిలయబుల్ బ్యాట్స్మెన్ కూడా కాదు. అదొకటి నాకు నెగిటివ్ లాగా అనిపిస్తుంది. నీకేమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఇప్పుడు నువ్వు నెగిటివ్ పాయింట్ అన్నావు కాబట్టి ఇది ప్రాపర్ నెగిటివ్ అని కాదు. బట్ ఫర్ దెమ్ ఇఫ్ దే వాంట్ టు విన్ ట్రోఫీ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కొంచెం డైసీ ఉంది. లైక్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ ఉండే హూ వాజ్ అ రిలయబుల్ బ్యాటర్ ప్లస్ అ బ్యాకప్ వికెట్ కీపర్. ఈ ఇయర్ ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కడో మిస్ అయిందని నా ఫీలింగ్. ఏమనిపించింది అంటే పాజిటివ్ మాట్లాడుకోవాలనుకుంటే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఒకవేళ వీళ్ళకి ఎవరికైనా ఇంజురీ అయినా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఇంకో ఇద్దరు బ్యాకప్లో ఉన్నారు. లైక్ యశ్ ఠాకూర్ అండ్ వైశాఖ్. అది చాలా మంచి ఆప్షన్స్. ఇప్పుడు వీళ్ళకి ఇంత గోటెడ్ ఫాస్ట్ బౌలింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెల్ లేరు, కానీ లేకపోతే ప్లేయింగ్ లెవెల్లో మంచి కంటెంటర్స్. అది వేరే టీంకి ఏదైనా టీంకి వెళ్తే వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఖచ్చితంగా ఉంటారు. సో ఈ టీం చాలా బాగుంది. బట్ చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. టాప్ టీం అవ్వాలనుకుంటే ఆ చిన్న చిన్న ఫ్లాస్ రెక్టిఫై చేసుకోవాలని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.